ఎన్నో దండం పెడితే జనం తగ్గుద్ది, ప్రార్థన తగ్గుద్ది. ఆ ముస్లిం సోదరు దగ్గర ఒక ఆయన దగ్గర పోతే నన్ను మాట్లాడనివ్వట్లేదు మీరు. నన్ను క్వశ్చన్ అడిగారు, నన్ను క్వశ్చన్ అడిగారు, ప్రేయర్ లాగా అంటాడు. ఈడేమో నువ్వు దండం పెట్టుకో, దారం పట్టుకో అంటాడు. నన్ను క్వశ్చన్ సైన్స్ గురించి, టాబ్లెట్ గురించి ఉదాహరణ నన్ను క్వశ్చన్ అడిగారు. సనాతన ధర్మం ఎప్పుడు సైన్స్ ని గౌరవిస్తుంది, సనాతన ధర్మం మాత్రమే గౌరవిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు శాస్త్రవేత్తలను చంపాలి. సైన్స్ వినండి, దేవుడిని అంగీకరించదు. వినండి, సైన్స్ ఎట్లా గౌరవిస్తాడు? సైన్స్ దేవుడిని అంగీకరించదనే మాట ఆయన అనకూడదు. సైన్స్ కి అర్థం కాకుండా ఇంకా చాలా ప్రయోగాల దశలో ఆగిపోయి చాలా ఉన్నాయి. వినండి 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 వినండి. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఒక సైంటిస్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసే క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు చేస్తారు. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అంటారు. డాక్టర్ రిఫర్ చేస్తే మనం ఫార్మసీకి వెళ్ళి తెచ్చుకుంటాం, టాబ్లెట్ వేసుకుంటాం. జ్వరం తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, సెకండరీ. కానీ ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం తగ్గుద్దని ప్రతిసారి నాకు నిరూపించు అని చెప్పేసి సైంటిస్ట్నో లేకపోతే ల్యాబ్ వాళ్ళని ఎవరిని పంపించి అడుగుతామా? అడిగేసుకుంటామా? అడిగేసుకోం. ఆ శాస్త్రవేత్త చూపించిన ప్రయోగం చేసిన విధానాన్ని నమ్ముతూ ఆ టాబ్లెట్ను వాడుతూ ఉంటాం. అలాగే భగవంతుడిని తెలుసుకోవటం కోసం పూర్వం ఋషులు అనేవాళ్ళు తపస్సు ద్వారా కావచ్చు, సాధన ద్వారా కావచ్చు, అనేక ప్రయోగాలు చేసి భగవంతుని దర్శనం పొందున్నారు. ఆ దర్శనం పొందిన వాళ్ళు గ్రంథాల్లో రాశారు, మేము ఈ పద్ధతుల ద్వారా భగవంతుడిని తెలుసుకున్నాం, భగవంతుడిని కనుగొన్నాం అని చెప్పేసి. మరి ఆ పద్ధతుల ద్వారా ఈ బ్రదర్ యొక్క లెక్క ప్రకారంగా దేవుడి విగ్రహాలు లేడు. ఆ అనుభవజ్ఞులు ఇచ్చినటువంటి మార్గాల్లో పోతుంది, దైవ దర్శనం జరుగుద్ది. దైవ స్మరణ, దాన్ని నేను వ్యతిరేకించట్లేదు బ్రదర్. నేను ఏమంటానంటే విగ్రహాలు లేదా, గుడుల్లో లేదా, మరి అలాంటప్పుడు సరే ఇక్కడ నాకు మళ్ళీ చర్చి మసీదు కూడా ప్రస్తావన. సరే, నన్ను కొనసాగనివ్వండి సమాధానం. సరే, ఏదేమైనా నేను ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూనే హిందూ సోదరులకు ఒక విషయం చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒక్క మాట నాది కొనసాగింపు చేయాలి. నేను ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడని చెప్పా, ఏ రకంగా చూస్తామని చెప్పిండు. అది చూడాలంటే ఆయన మనసు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇక నాకు మనసుని ఆయన ఏమో వేదాలను చదవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది, నాకు వీలు కాదు, ఉన్న కాడికి నేర్చుకున్నాను అని అంటాడు. నేను ఇప్పుడు నా మనసుని ఏం చేసుకోవాలి? బస్ భగవంతుడిని తెలుసుకోవాలంటే కనీస పరిశ్రమ ప్రయోగాలు కంపల్సరీ. భగవంతుడికి తను వచ్చి నిరూపించుకోవాల్సినంత అగత్యం అవసరం రెండు లేవు. నీకు భగవంతుడిని చూడాలన్న అవసరం మీకు ఉంటే గనక ఆ ఋషులు చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల్లో భగవంతు సాధన చేసి చూడండి. అందులో కూడా విషయం చెప్తానండి. సనాతన ధర్మంలో భగవంతుని చేరుకోవాలంటే ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. నవవేద భక్తి రీతులు చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పేసి అందులో మొట్టమొదటి ఏం చెప్పారు, ఏవీ చేయలేకపోతే కనుక ఎవరన్నా భగవంతుడి గురించి చెప్తూ ఉంటే దాన్ని భక్తితో వింటూ ఉండండి అని కూడా చెప్పారు. అది కూడా భగవంతుడిని చేరుకోవటానికి ఒక మార్గమే. భగవంతుడి దర్శనం కంటే కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవటం అనేది జీవితానికి అంతిమ లక్ష్యంగా ఉంటుందని భక్తి చెప్తా ఉంది. ఆ భక్తి మార్గంలోకి ఆయన వెళ్ళి ప్రయోగం చేసి ఆ పరిశీలన చేసి తెలుసుకుంటే 10 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు పట్టవచ్చు, ఎన్నాళ్ళు పట్టొచ్చో తెలియదు. ఎందుకంటే మహా యోగులే 1000 సంవత్సరాలు తపస్సు చేశారని గ్రంథాలు చెప్తా ఉంది. 1000 సంవత్సరాలు చేశారని చెప్తా ఉంది. నమ్మండి. వినండి 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 పిచ్చి ఆల్రెడీ మీకు తెలిసింది కానీ వినండి 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 ఉన్నారు మా గ్రంథాల్లో చూసుకోండి. మీ సైన్స్ ప్రకారం అమ్మకపోతే కనుక వినండి. నాకు పిచ్చిలేసింది ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, లేచిందని చెప్తున్నా, నేను కాదని ఎప్పుడన్నాను. ఇంకోటి ఏంటంటే భగవంతుడికి నేను చెప్తానేనండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 100 ఏళ్ళు ప్రయోగం చేసిన తర్వాత కూడా భగవంతుడు దొరకలేదు అంటే భగవంతుడు లేడని కాదు, భగవంతుడిని చేరుకోవడానికి మీరు సరైన ప్రయత్నం చేయలేదని. అంతే, 100% ఇదే. అంటే ఇదే చెప్పాలనుకున్నారా మీరు? ఇటు ద్వారా క్లియర్. భగవంతుడు సత్యము, భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు మనకొచ్చి నిరూపించుకోవాల్సిన స్థాయిలో లేడు. రైట్, ఫైనల్ గా నేను చెప్తున్నానండి బైరి నరేష్ గారు, మీరు గతంలో చేసినటువంటి అభౌతికమైన వస్తువుల్ని భౌతిక వస్తువులతో నిరూపించే, అభౌతికమైన వాటిని భౌతికమైన వాటితో నిరూపించే ప్రయత్నం చేయకూడదు. రైట్, నేను ఫైనల్ గా చెప్తున్నాను. గతంలో బైరి నరేష్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంచెం హిందూ సోదరులకు కొంచెం మనసు నొప్పించినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన తప్పని అంగీకరించి కూడా ఆయన కూడా స్వతహాగా ఒప్పుకున్నాడు. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు, మీరు గమనించాలి. ఆయన మాట్లాడడం ఎమోషన్స్ వేరండి, దాడి చేయడం ఎమోషన్స్ వేరు, చట్టం రాజ్యాంగం ఇవన్నీ వేరు. రాజ్యాంగం కొట్టొద్దని చెప్తుంది, కానీ ఆ నిమిషంలో మనుషులు రెచ్చగొట్టినప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కదా, దాన్ని మనం డిసైడ్ చేయలేం కదా. పోలీసు వెహికల్ లో వెళ్తూ ఉంటే కూడా ఎదురుగా మేబీ అంత మంటెత్తిచ్చి ఉండొచ్చు. సమర్థించట్లా కానీ వ్యతిరేకించట్లా. అది భావోద్వేగం వల్ల జరిగింది. ఈ భావోద్వేగం వల్ల ఎన్నో భావాలు వాళ్ళకుంటే ఇతరుల యొక్క భావాలను కించపరచుకుంటారు. ఎవరి భావాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, పక్క వాళ్ళని బాధ పెట్టొద్దు.
నరేష్ గారు ఆయన రమ్మన్నాడు, ఆయన దేవుణ్ణి నిరూపిస్తానన్నాడు, మీరు నిరూపించండి, సరే చూద్దామని మీరు వచ్చారు. సరే వాదోపవాదాలు నిన్నారు, మీరు ఏమో ఆయన రూపం ఏ రూపంలో కావాలో మీకు చూపిస్తానంటే మీరు దేవుడే లేడు నాకెందుకు చూపించదని అంటున్నారు కదా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ పెట్టుకుంటే సంవత్సరాలు కూడా సరిపోదు. ఎందుకంటే మీరు ఆయన ఎన్ని చెప్పినా మీరు లేదని అంటారు, మీరు ఎన్ని చెప్పినా ఆయన ఉందని అని అంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే అసలు బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ అయ్యండి, డాక్టరేట్ పట్టా సాధించి కూడా ఈ దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయాలపైన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు ఒక ప్రధానమైన సమస్య. అన్ని సమస్యల మీద అందరూ మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు అనే అంశం మీద చేయాల్సినంత పని జరగట్లేదు, సమాజంలో జరగాల్సిన సంఘ సంస్కరణ జరగట్లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడంలో ఇది ఒక భాగమే తప్ప ఇదే నా జీవితం కాదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఈ మూడు నమ్మకాలను అంటే మీరు మూడు నమ్మకాలు లేకపోతే నాస్తికత్వం లేకపోతే హిందుత్వం ఇవన్నీ విషయాలు పక్కన పెడితే బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ గా సమాజానికి ఏం చేయగలుగుతారు? ఇంకేం చేయాలా మీరు చెప్పండి, ఏం చేయాలి? అంటే ఇప్పుడు నేను నీకు ఆఫర్ చేస్తున్నా, ఇదే సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు ఇంటర్వ్యూస్ చేయగలుగుతారా? జర్నలిజం వైపు మళ్ళగలుగుతారా? బ్రదరు, మీరు ఏదో యాంకర్గా ఉండి ఎమోషనల్గా పిహెచ్డి చేసావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చెప్తున్నావు, నువ్వు యాంకర్గా రమ్మా అన్నంత మాత్రం నేను రాను. అలాగే ఒకవేళ నేను అత్త అంటే మీ సిగ్నేచర్ స్టూడియో రా అయ్యా రా నువ్వు వచ్చి కూర్చో అని అంటదా? కూర్చో అని అంటే నువ్వు వస్తావా? చెల్లో మీకు ఒకవేళ నీకు చేతనైతే ఫస్ట్ మీ ఎండితోనో మీ బాస్తోనో ఇగో ఈ అన్న నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే నేను స్వయంగా చూసిన. సరే సబ్జెక్ట్ ఏదేమైనా బట్టి పక్కన పెడితే మీకంటూ ఓన్ ఛానల్ ఉంది, దానికి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్ష చిలుకున్నారు, 1,31,000. దాని ద్వారా మీరు కొంతమందిని ఇంటర్వ్యూ కూడా చేశారు. అవును, పక్క పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. అదే అవకాశం నేను కల్పిస్తామంటున్నా, మీరు వస్తారా? తప్పకుండా. అంటే మేము నాస్తికునిగా బైరి నరేష్ ను చూడాలనుకోవట్లే, సమాజానికి ఒక పిహెచ్డి స్కాలర్ గా చూస్తారా? సరే మీరు నాస్తికులా దైవాన్ని నమ్ముతారా నమ్మరా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక పిహెచ్డి స్కాలర్ గా ఒక చదువుకున్న వ్యక్తిగా విద్యావంతునిగా మేము ఒక సదావకాశం కల్పిస్తామంటున్నాం, మీరు రెడీనా? తప్పకుండా. మీరు ఏ ఛానల్ అయినా నన్ను ఓన్లీ దేవుని తిట్టినోడు హిందువుల వ్యతిరేకి అని ప్రచారం చేయడానికి ప్రయత్నించింది తప్ప మీ మేధస్సు లేదా మీ అనుభవము మీ వాక్చాతుర్యము సమాజంలోని ఇతర సమస్యల మీద మాట్లాడడానికి లేదా ఎదుటి వాళ్ళను ప్రశ్నిస్తూ లేదా చర్చిస్తూ జ్ఞానాన్ని పంచడానికి రమ్మని ఇంతవరకు ఏ ఛానల్ నన్ను అడగలేదు.